హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మంచి టిప్ అయితే చెప్తాను, చూసేయండి. ఇదేంటంటే ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, దానికి బోర్డర్స్ వస్తాయి కదా. ఆ బోర్డర్ ఒక్కోసారి 2 హ్యాండ్స్కి సరిపోదన్నమాట. అలాంటప్పుడు అతుకులు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు కట్ చేసేటప్పుడే మనం ఇలా గమ్ముతో, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయింట్ చేసుకున్నట్లయితే, గమ్ముతో ఇలా అంటించేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందండి. కుట్టేటప్పుడు ఇలా పీసులు ఎత్తుక్కొని స్టిచ్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా, అలాగే నీట్గా కూడా కనిపిస్తుంది. 2 హ్యాండ్స్కి ఇలా లైనింగ్కి, అలాగే బ్లౌజ్ పీస్కి కూడా ఇలా 2 సైడ్లు చంకలో అయితే అతుకులు వేసానన్నమాట. ఇదిగోండి బోర్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇలా అతుకులు వేసేసి ఇలా అయితే లైనింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ 2 కలిపి ఇలా జాయింట్ చేసేసాను అనమాట. ఇంతకీ ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా లైనింగ్ బ్లౌజు చాలా చాలా కొద్దిగా అయితే ఇచ్చాడనమాట బోర్డరు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇలా 2 క్లాత్లు అంటించేసేసి ఇలా ఎడ్జెస్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ టిప్ నచ్చిందా? మరి నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి చాలా నీట్గా అయితే వచ్చేసింది. అక్కడ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మీద చిన్న స్టిచ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.